ఒరే కార్తీక్, పంతులు గారు ఏదో కావాలన్నారా, అదేదో కనుక్కుని తొందరగా ఇవ్వరా. సరే పెద్ద, నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు. ఒరే, మన ఇంట్లో మొదటి శుభకార్యం, నా బంగారు తల్లి పెళ్ళి. దానికి ఇష్టమైన వాడికి ఇచ్చేస్తున్నాం. ఏది తక్కువ కాకూడదు, మాట రాకూడదు. నువ్వేం టెన్షన్ తీసుకోపోద్దన్నా, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. మన సత్య పెళ్లి ఈ ఏరియాలో జరగనంత గ్రాండ్ గా చేద్దాం, సరేనా? చాలా పనులు ఉన్నాయి. అక్క, అమ్మాయి రెడీ అయిందా? రెడీ అవుతోందిరా, ఎందుకు టెన్షన్ పడతావు? ముహూర్తానికి టైం అవుతుంది చూడు. సరే. అమ్మో, అక్కడ భోజనాలు చూడాలి. సత్య, ఎలా ఉన్నానత్త? బంగారు తల్లిలా ఉన్నావు. మీ అమ్మ బతికుంటే నిన్ను ఇలా చూసి ఎంత ఆనందపడేది. అమ్మ లేకపోతే ఏంటత్తా, అమ్మ బతికుంటే ఎంత ఆనందపడేదో ఆ ఆనందమంతా నాకు నీ కళ్ళల్లో కనిపిస్తుంది. నా బంగారు తల్లి ఆనందంగా ఉండాలి, దానికి ఏ కష్టాలు రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అయినా నాకేం కష్టాలు వస్తాయే, మీరందరున్నారు కదా. వచ్చినా చూసుకోవడానికి నాన్నున్నారు, కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి నువ్వున్నావు. ఇప్పుడు కొత్తగా కాబోయేవాడు కూడా వస్తున్నాడుగా, వీళ్ళందరూ చూసుకుంటారులే. ఎంతమంది ఉన్నా అమ్మ లేని లోటు లోటే కదమ్మా. ఆడపిల్లకి పెళ్ళయిన తర్వాత భర్తే లోకం. నువ్వు ఆ అబ్బాయితో సంతోషంగా ఉండాలమ్మా. సరే, నువ్వేం దిగులు పడకు, నేను తను ఎప్పుడు సంతోషంగానే ఉంటాం, సరేనా? ఏంటత్తా, అక్క వెళ్ళిపోతుందని హ్యాపీ ఫీల్ అవుతున్నావా? రేపు నుంచి పండగలకి పబ్బాలకి వచ్చి అచ్చేసి పెట్టి ఇచ్చేసి పెట్టని నిన్ను అడిగే వాళ్ళు ఎవరుండరు. నువ్వు ఊరుకోరా. అది దానికి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్తోంది, అదే నాకు ఆనందం, సంతోషం. అయినా నీకెవడరా చెప్పాడు పెళ్ళైన తర్వాత నేను రానని? మా ఆయనకి ఎలాగో ఎవరు లేరు కాబట్టి ప్రతి పండక్కి మేము ఇక్కడికే వస్తాం. చూసావా, ఆయనంట ఇంకా పెళ్ళి అవ్వకుండానే. హురే, ఈ ఒక్క రోజన్నా దాన్ని వదిలేయరా, సతాయిచ్చకు. రేపటి నుంచి ఎలానో మనకి కష్టాలుండవు కదా. సత్య, పెళ్లి ఇంట్లోనే, ఫంక్షన్ హాల్లో కాదు. నాన్న, నేను మళ్ళీ చేస్తాను. చూడు నాన్న, వాళ్ళు నన్ను సతాయిస్తున్నారు. వీడైతే నా మీద సెటైర్లు కూడా వేస్తున్నాడు. ఏరా, దాన్ని ఇబ్బంది పెడుతున్నారా? నా దిష్టి తగిలేటట్టుంది. నా బంగారు తల్లి. తల్లి, రేపటి నుంచి ఇల్లంతా బోసిపోతుంది. నువ్వు లేకపోతే ఈ ఇంట్లో అల్లరి ఉండదు. ఇంతకాలం నువ్వు పట్టణంలో ఉద్యోగం చేసేటప్పుడు ఎప్పుడు కావాలన్నా నాన్న దగ్గరికి వచ్చేదానివి. కానీ ఇప్పుడు వెళ్తే మీ నాన్నని కలవాలంటే బయట దానిలా వేరే వాళ్ళని అడగాల్సి ఉంటుంది. నువ్వు ఊరుకోరా. రేపు అది పెళ్ళై వెళ్ళిపోయాక దాని మొగుడిని వదిలిపెట్టొస్తుందో లేదో, ఆయన దాన్ని కొంగుచ్చుకొని వదులుతాడో లేదో. అదేం లేదు, నాకు మొగ్గుడు కన్నా నాన్న ఇంపార్టెంట్. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను. నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండు తల్లి. నేను మీ అమ్మ దగ్గరికి వెళ్ళాక నేను మీ అమ్మ ఇద్దరు ఆనందంగా ఉంటాం. ఏంటి నాన్న పిచ్చి మాటలు? అప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళడం ఏంటి? నీకు పుట్టబోయే మనవడో మనవరాలు ఎత్తుకొని ఆడించవా? ఏంటి, నిన్ను పెంచడానికే చావు వచ్చింది, ఇప్పుడు వాళ్ళని కూడా నేనే పెంచాలా? అక్క, నువ్వు ఎవరికైనా అప్పున్నావా? ఏరా, ఇందాకించి ఎవడో మెసేజ్లు చేసి దొబ్బేస్తా. వీడు వాడు అనకు, మీ బావా. సత్య, నాకు పెళ్లి ఇష్టం లేదు. నేను మండపానికి రావట్లేదు. ఈ టైంలో ఇలా చెప్పడం కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మిస్ యూ. గుడ్ బై. పెద్దనా, ప్రేమ ముగిసేనా, కలలే చదిరేనా, గాయం మిగిలేనా, రెప్పలే తడిసేనా. ఎందుకురా ఇలా బాధపడతావు? నువ్వే ఇలా బాధపడితే అదేమైపోతుంది? ఎవరైనా చచ్చిపోయారా?
పెళ్ళే కదా ఆగిపోయింది. అది కాదక్క, దానికెందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఏదో నువ్వు ఉండి చూసుకున్నావు కాబట్టి సరిపోయింది. అది కష్టపడి పట్టణంలో ఉద్యోగం సంపాదించుకుంది. ఈ పెళ్ళన్నా బాగా జరిగితే అది సంతోషంగా ఉంటుంది అనుకున్నారు. పెళ్లి ఆగిపోయింది అంటే మనకి రాసిపెట్టు లేదు అని అర్థం. ముందే పెళ్ళిళ్ళు పైన దేవుడు రాసిపెట్టుంటాడట. అలా కాదని మనం ప్రయత్నం చేస్తే ఇదిగో ఇలానే జరుగుతాయి. ఒకవేళ ప్రయత్నం చేసి మనం చేద్దాం అనుకున్నా కూడా నిండు నూరేళ్లు కూడా ఉండవురా ఈ పెళ్ళిళ్ళు. ఏం దేవుడు, జరగదని తెలిసాక ఇంత దూరం తీసుకురావడం దేనికి చెప్పు? నా బిడ్డ ఎందుకు దానికి ఎలా జరుగుతుంది? ఊళ్ళో జనాలు ఏమనుకుంటారు? ఏంట్రా ఊరోళ్ళు ఏం చేస్తారు? నీ కూతురికి తల్లి చచ్చిపోతే వచ్చారా ఈ ఊరు జనం? ఎక్కడో పల్లెటూరు వెళ్ళి చదువుకుంది, ఈ ఊరు జనాలు వచ్చారా? ఇప్పుడు పట్నం వెళ్ళి కష్టపడి ఉద్యోగం చేస్తుంది, ఈ ఊరు జనాలు వచ్చారా? ఊరు జనాలు అంటావు. అది కాదక్క, దానికి పెళ్ళి అయిపోయిందని తెలిస్తే వేరే సంబంధం వస్తుందా? అసలు దానికి పెళ్ళి అవుతుందా? రాజయ్య, నేనొకటి చెప్తాను, చేస్తావా? ఏంటది? అది నువ్వు ఒప్పుకుంటే ఇలా చేద్దాం. హ్మ్. నేను సత్యభామ. హలో, చాలా వర్క్ ఉంది రాహుల్. సరే వెళ్దాంలే, నాకు కూడా కొంచెం టైర్డ్గా ఉంది. వస్తా, బాయ్. సరే వెళ్దామా? అదేంటి? నువ్వు ఎలాగో వస్తావని తెలుసు, అందుకే బయట వెయిట్ చేస్తున్నా. సరేరా? ఐ లవ్ యూ సత్యమామ. నాతో లైఫ్ లాంగ్ తోడుగా ఉంటావా? నువ్వెందుకు ఏడుస్తావు తల్లి? నువ్వేం తప్పు చేసావని? తప్పు చేసింది వాడే అడవాలి, నువ్వు కాదు. నీకు నా మీద కోపంగా లేదా నాన్న? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోయినా నా కోసం ఒప్పుకున్నావు. నన్ను దూరంగా ఇవ్వడం ఇష్టం లేకపోయినా కనీసం ఆ అబ్బాయిది ఏ మతమో ఏ కులమో ఏమీ అడగకుండా నా కోసం ఒప్పుకున్నావు. ఆఖరికి ఇలా జరిగింది. అసలు ఇలా చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు. నమ్మకం ఉన్న చోటి ద్రోహం ఉంటుంది కదమ్మా. పెద్ద పెద్ద వాళ్ళకి ద్రోహం తప్పలేదు. మనమెంత ఇదో పీడకలని మర్చిపో తల్లి. అలా ఎలా వదిలేస్తాను నాన్న? ఆ జీవితంలోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేసి నాకు పెళ్ళనే కళ చూపించి ఏదో నిద్ర లేచినట్లు లేచి వెళ్ళిపోతే ఎలా ఊరుకుంటాను? మన కాని వాళ్ళ వెంట పరిగెడితే జీవితం ఆగిపోతుందమ్మా. మనల్ని కోరుకున్న వాళ్ళని కావాలనుకుంటే అన్నీ బాగుంటాయి. ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఈ ఒక్కసారి నా మాట వింటావా తల్లి? చెప్పు నాన్న. నా కోసం నువ్వు జీవితంలో చాలా చేసావు, కానీ ఇలా జరిగింది. నాకు నీకోసం ఏదైనా చేయాలనుంది, చెప్పు. ఈ ముహూర్తానికి నీ పెళ్లి జరగాలమ్మా. ఈ పెళ్ళి అయిపోయిందని బయట తెలిస్తే ఈ నాన్న గుండె అయిపోతుందమ్మా. ఏమంటున్నావు నాన్న? ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎవరు చేసుకుంటారు? మీ బావ, మీ మేనమావ కొడుకు. కృష్ణ బావా? ఉమ్. రేయ్ రేయ్, ఎక్కడున్నాడు వీడు? రేయ్, ఎక్కడున్నావురా? ఇక్కడే నీ పొలంలో ఉన్నా, త్వరగా రారా బాబు. అరే ఇన్నే గట్టనుకున్నారా, వస్తున్నాగు. రే త్వరగా రారా, బీర్లు వేడెక్కిపోతున్నాయి.
అన్నం వేడిగా ఉన్నప్పుడే తినాలి, బీర్లు చల్లగా ఉన్నప్పుడే తాగాలి. అప్పుడే మజా ఉంటది. రా తొందరగా. వస్తున్నా. నువ్వు ఆడ చెట్టు కింద కూర్చో, ఇప్పుడే వస్తున్నా. ఓకే. బీటెక్ చదువుకుని ఏంట్రా ఇది? నువ్వు కూడా హైదరాబాద్ వచ్చే మంచి జాబ్ చూస్తా. అంతేగాని ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ఏంటిది? ఈ ఎండలల్లా మీరుండలేరేమోరా. నాకు మాత్రం ఈ ఎచ్చని ఎండ తగలకుండా, చల్లని వర్షంలో తడవకుండా నేనైతే ఉండలేనురా. పొద్దున్న లేస్తే మెల్లగా అందరికి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ ఆఫీస్లో తిరుగుడు నాతో కాదు. నేను గుడ్ మార్నింగ్ అంటే సూర్యునికే చెప్పాలి, గుడ్ నైట్ చంద్రునికే చెప్పాలి, అంతే. అబ్బో వేదాంతం. మీ నాన్న నన్ను చూసిన ప్రతిసారి మావాడిని కూడా హైదరాబాద్ తీసుకెళ్ళిపో బాబు, ఇక్కడే ఉంటే ఏం చేస్తాడో అని అడుగుతాడు. అది ఉండేదే లేరా. అమ్మ నాన్నకి ఏం కావాలి? మనం సుఖంగా ఉండేది కావాలి, కానీ మనకి వాళ్ళ ప్రేమ కావాలి. దూరంగా ఉంటే ప్రేమ ఉండదంటావు అయితే? ఏమోరా, నాకు అవన్నీ తెలియదు. నాకు మాత్రం రోజు మా అమ్మ నాన్న ముఖం చూడాలి. ఏదైనా తప్పు చేస్తుంటే నాన్నకు దొరికిపోతానేమో అని భయం వేస్తుండాలి. తింటుంటే పక్కనే అమ్మ కూర్చొని వడ్డిస్తుండాలి. అది ఉంటే చాలరా, నాకు ఇంకేమొద్దు. నువ్వు నీ చేదస్తపు మాటలు, నీ వల్ల బీరు కూడా సరిగ్గా ఎక్కట్లేదురా. పద ఇంకో 4 తెచ్చుకుందాం. ఇవన్నీ నీకు చెప్తే అర్థం కావురా, అనుభవిస్తేనే అర్థమైతే. సరే అనుభవిస్తాలేదా. పా ఎండలేంట్రా మండిపోతున్నాయి. ఇదేం చూసినోరా, ఇంకో నెలాగు వాసిపోతుంది. ఏ రవిగాడు, లిఫ్ట్ చేయి. హలో, ఏమైందిరా? ఇన్ని రోజులకు చేసినావు, అంత మంచికేనా? అంత మంచికేరా. అరే ఏమైందిరా అట్లా మాట్లాడుతున్నావు? ఏం లేదురా, నీకు తెలుసుగా ఒక అమ్మాయిని లవ్ చేసినా అని. మా విషయం వాళ్ళ ఇంట్లో చెప్పిందంట. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ పిల్లని బయటికి రాయట్లేదురా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అరే ఇంత చిన్నదానికి అంత టెన్షన్ తీసుకుంటున్నావు. ఆ అమ్మాయిని ఎట్లా అట్లా ధైర్యం చేసి బయటికి రమ్మను, మళ్ళీ రిటర్న్ నీ పెళ్ళంగానే పోతుంది, సరేనా? రే నీకెందుకురా? థ్యాంక్స్ మామా, అందుకే నీకు కాల్ చేసిన. నువ్వే గట్లైనా మా ఇద్దరిని కలపాలరా. నువ్వేం ఎక్కువ ఆలోచించకు, 2 బీర్లేసు అనుకో, నేను చూసుకుంటా కానీ. సరే మామా. అవును, పైసలు ఉన్నాయా? 500 ఉన్నాయి మామా. రే బియర్లకు కాదురా, లేచిపోయి పెళ్ళి చేసుకొనుకున్నాయా? లేవు మామా. సర్లే, అది కూడా నేను చూసుకుంటా. నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, ఓకేనా? థ్యాంక్స్ మామా, మా పెళ్ళికి నువ్వే పెద్ద దిక్కు. పెళ్ళి అవ్వగానే ఫస్ట్ నీ కాళ్ళ మీదే పడతాం. నువ్వే ఆశీర్వదించాలి మమ్మల్ని. సరే, మీ చెల్లెకి కాల్ చేస్తుంది, ఉంటా, బాయ్. రైట్. ఈయనకి నీ అంటే ఎంత ఇష్టం రా, ఏదున్నా ఫస్ట్ నాకే చెప్తాడు. రే ఏం చేస్తున్నావురా? పిచ్చిగా లేచిందా? ఏమైందిరా? ఆడికి దోలెక్కి ప్రేమిస్తే అమ్మాయిని లేపుకొచ్చి హెల్ప్ చేసేదేంద్రా? అరే మన ఫ్రెండ్ రా రవిగాడు, అట్లాంటివేంది? రే రవిగాడు నాకు కూడా ఫ్రెండేనా? వాడిని వాడు చూసుకోవడానికే డబ్బులు లేవు, అట్లాంటిది వాడు పెళ్లి చేసుకుని రేపు ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటాడు? వాడు ఎట్లేం చూసుకొనిరా, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న వాళ్ళు కలిసి ఉండాలిరా, దూరం ఉండొద్దు. ఏమైందిరా? అంటే ఇప్పుడు వాని దగ్గర పైసలు లేవని ఆమెను వదిలేసిండు అనుకో, తర్వాత వాడు కోట్లు సంపాదించిన ఆ అమ్మాయి అయితే మనకు దొరకదు కదరా, అందుకే హెల్ప్ చేస్తా అన్న. వాందేముందిరా, చదువుకున్నాడు, తెలివి ఉంది, ఏదో ఒక జాబ్ తెచ్చుకుంటాడులే, వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, అదే చాలరా. ఏంటోరా నువ్వు చెప్పే మాటలకి తాగిందంతా దిగిపోయింది. 4 సరిపో, 8 తాగాలి పదా. దా. వాడు చాలా మంచోడు తల్లి. అమ్మ నాన్న ఊరు అని ఇక్కడే ఉండిపోయాడు. వాడికి నా మాట అంటే గౌరవం. నీకు కూడా నచ్చితే వాడితో మాట్లాడతాను. దేవుడు నాకు నచ్చింది ఎప్పుడు ఇవ్వండి నాన్న, మీరు మీకు నచ్చింది చెయ్యండి. చూడమ్మా, పెళ్ళంటే 100 ఏళ్ల జీవితం. వాడి వల్ల నువ్వు
నీ వల్ల వాడు ఇబ్బంది పడకూడదు, అందుకే అడుగుతున్నాను. కృష్ణబావ వల్ల నేను సంతోషంగా ఉండకపోవచ్చు నాన్న, కానీ కృష్ణబావ నా వల్ల ఎప్పుడు ఇబ్బంది పడడు. కృష్ణ, రే కృష్ణ, ఇట్రా రా. ఏమైందిరా? రా చెప్తా. అరే ఏమైందిరా నీకు? మొన్న అడిగితే హైదరాబాద్ రానంటివి, ఎండలో ఎండాలి వానలో తడవాలి అంటివి, ఇప్పుడేమైంది? అవునరా, అప్పుడు పరిస్థితులు వేరే, ఇప్పుడు వేరే. ఏంట్రా పరిస్థితులు? నీకు విషయం తెలుసా? ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి కుదిరి ఆగిపోయిందంట. నిన్ను బకరాన్ చేసి ఈ పెళ్లి చేస్తున్నారన్న విషయం తెలుసా? అరే నాకు అవన్నీ తెలుసురా, మా మామ అన్నీ చెప్పిండు, నువ్వు వదిలే. ఏం చెప్పాడ్రా మీ మావ? హైదరాబాద్లో అమ్మాయిలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో తెలుసా? ఒక్క నెల రోజులు తిరిగి కడుపు తెచ్చుకుంటున్నారా ఈ రోజుల్లో? అట్లాంటిది వాళ్ళిద్దరూ 3 years రిలేషన్లో ఎన్నిసార్లు? అరే అందరూ వేరే, సత్య వేరే, అట్లా మాట్లాడకు. సారీరా, అంటే నీకు తెలుసు కదరా, అన్నీ తెలుసు, ఎందుకురా అట్లా మాట్లాడుతూ? అది కాదురా బావా, నేను చెప్పేది నీ గురించే కదరా, ఒక్కసారి ఆలోచించరా. తెలుసురా, కానీ సత్య అలాంటిది కాదురా. ఒకవేళ అలాంటిది అయినా నాకు సత్య మనసే ముఖ్యంరా, తన శరీరం కాదు. రే కృష్ణ, చెప్పేదినరా ఒకసారి. రే